అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. వీడియోలో వచ్చేసేసి ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట. చికెన్ గ్రేవీ కర్రీ, ద బెస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ మనం మా ఫ్రెండ్ పెళ్లి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, డెసిషన్ మేకింగ్ 11 అనమాట, ఎపిసోడ్ 11 ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు అనమాట. ఇక్కడ పాపం ఫస్ట్ పెళ్లి చూపుల అబ్బాయి ఒప్పుకున్నాడు అంటే మళ్ళీ కష్టాలు ప్రారంభమయ్యి, మంచిగా మా ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటాడని ఎలాగలా అనుకొని సంతోషపడుతున్న సంబరంలో ఈ సెకండ్ టైం జరిగిన పెళ్లి చూపుల అబ్బాయితో ఈ సెకండ్ అబ్బాయికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసేసి దాన్ని అక్కడికి క్యాన్సిల్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ అబ్బాయి నా పరుగు పోయింది అని అంటున్నప్పటికీ పరుగు నష్టదామ కింద ఏదో ఎంత అమౌంట్ అని చెప్పేసి ఇచ్చి అలా క్యాన్సిల్ చేస్తారు. అసలు ఫస్ట్ నుంచి కొయ్యోమరో నాకు వద్దు అన్నా సరే ఫోర్స్ఫుల్గా పేరెంట్స్ ఒప్పించారు కాబట్టి అందుకని తనకైతే ఇష్టం లేదు మా ఫ్రెండ్కి. సరే అది అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇది ఆ రెండు అబ్బాయి ప్రపోజల్ అక్కడికి ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా అనకూడదు కానీ అక్కడతో వాడు దరిద్రం వదిలిపోయింది. నెక్స్ట్ ఏంటి, మా ఫస్ట్ పెళ్లి చూపులు వచ్చిన అబ్బాయితో నెక్స్ట్ 1 వీక్కి ఎంగేజ్మెంట్ అయిందనమాట. ఎంగేజ్మెంట్ ఎందుకు చేశారంటే ఈ అమ్మాయి ఇంకెలా ఎలా అవుతుంది కాబట్టి మనకంటూ రాసిపెట్టి ఉంటుంది కదని చెప్పేసి ఈ అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫస్ట్ ప్రపోజల్ అబ్బాయి ఫస్ట్ పెళ్లి చూపులు చూసిన అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ అస్సలు ఇష్టం లేదు. సో దీన్ని ఎలాగో అలా చెడగొట్టాలని చెప్పేసి ఈ ఇయర్ అక్టోబర్లో పెళ్లి చూపులు అయిపోయి ఎంగేజ్మెంట్ అయిపోయి నెక్స్ట్ ఇయర్లో వచ్చే మే నెలలో పెళ్లి పెట్టుకుందామని చెప్పేసి తప్పుకోవాలని అక్కడి నుంచి అలా చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటంటే ఈ మొత్తం స్టోరీలో వాళ్ళ అమ్మ ఒక ఏమంటారంటే ఇలా చెప్పకూడదు, ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. సినిమాలో హీరోయిన్ ఉంటే విలన్ ఎలా ఉంటారో అట్లా విలన్ క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ గురించి ముందు కూడా చెప్తామన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట, అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. తనకి ఒకగానొక కొడుకు, మా ఫ్రెండ్ చేసుకోబోయే అబ్బాయి ఒకగానొక కొడుకు అయినప్పుడు కోళ్ళు వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకోవాలి, ఎంత సంబరపడిపోవాలి. ఆఫ్టర్ లాంగ్ టైం ఎన్నో సంబంధాలు చెడిపోయి ఈ మ్యారేజ్ చేసుకుంటానని ముందుకు వచ్చాడు అని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు ఏదో త్వరగా పెళ్లి చేసేది పక్కన పెట్టేసేసి ఎన్నో సంబంధాలు వచ్చినా ఆమె చెడగొట్టేసేదంట. ఈ అమ్మాయి నా కాళ్ళు నొక్కుద్దా, ఈ అమ్మాయి నాకు చేతులు నొక్కుద్దా, అమ్మో ఇది నా కాళ్ళు నొక్కే చేతులు నొక్కేదాన్ని లేదు. వచ్చిన కోడలు కాళ్ళు చేతులు నొక్కితేనే పెళ్లి చేసుకునేటట్టు మాదిరిగా వచ్చిన వాళ్ళల్లా అంటే పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వాళ్ళ మేనమామకి అడిగేదంట. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారికి వాళ్ళ తమ్ముళ్ళకి అడిగేదన్నమాట. ఏమని, ఒరే ఇది నా కాళ్ళు నొక్కుద్దా చేతులు నొక్కిద్దా, ఇది ఎక్కువ చదువుకుంది కదరా, చేతుల్లోకి కాళ్ళు నొక్కొద్దు, ఉద్యోగం చేసి వచ్చి అన్నట్టుగా ఆలోచించదంట. సరే అప్ప తర్వాత చూద్దామని చెప్పేసి ఎట్టగట్ట ముందు మనవడు అన్నాడు కదా, ఇది పక్కన పెట్టి ఎలా క్యాన్సిల్ చేయాలి తర్వాత చూద్దాం, ముందైతే ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా 8 నెలలు క్యాన్సిల్ అవ్వట్లా అని చెప్పేసి ఎంగేజ్మెంట్ చేసేసుకొని పెళ్ళి నెక్స్ట్ ఇయర్ పెట్టారు. ఆ విషయమే మా ఫ్రెండ్తో చెప్పాడు ఆ అబ్బాయి, ఇట్లా అంటున్నారు మా పేరెంట్స్. ఆ విషయం తీసుకెళ్ళి పేరెంట్స్కి చెప్తే ఇది మా ఫ్రెండ్ యొక్క పేరెంట్స్ ఇంకా ఏంటా కబురు రాలేదు అనుకున్నా, వచ్చిందా వద్దు అని చెప్పలేక ఇండైరెక్ట్గా తూతు మంత్రంగా ఏదో ఎంగేజ్మెంట్ చేసుకొని ఇలా చెప్తున్నారమ్మా. ఇప్పుడు అన్నీ చెడగొట్టేశారు. ఆ రెండో పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని చెడగొట్టేశారు. ఇప్పుడు వీడు ఎంగేజ్మెంట్ చేసుకొని ఇప్పుడు కాదు పెళ్ళి ఒక 6 నెలల తర్వాత అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే మళ్ళీ ఇంకో సంబంధం వెతికి మేము పెళ్లి చేయాలని చెప్పేసి మళ్ళీ మా ఫ్రెండ్ యొక్క పేరెంట్స్ మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేశారంట. ఒక్క ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని కష్టాలా, ఇన్ని శ్రమలా, ఇన్ని బాధలా, ఓ మై గాడ్. కానీ బయటికి చెప్పరు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒక్క అమ్మాయిని పెళ్లి చేయడాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ ఆ కష్టాలు ఏమంటారు ఆ బాధలు భరించేది ఆడపిల్లే. అబ్బాయిల విషయంలో అలా జరగదు, చేసుకోకూడదని చేసుకోరు. కానీ అమ్మాయిల విషయంలో పేరెంట్స్ చెప్పిందే వినాలి, ఈయన చేసుకుంటే ఆడనే చేసుకోవాలి. అమ్మాయికంటూ ఒపీనియన్స్ ఉండకూడదు, అమ్మాయికంటూ ఒపీనియన్స్ చెప్పకూడదు బయటికి. అలా ఉన్నారు. స్టిల్ ఇప్పుడు కూడా ట్రెండ్ మారుతుంది, సైన్స్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది. అయినా సరే పేరెంట్స్లో ఏమంటారు మార్పు అనేది రాలా. మేము చెప్పిన వాళ్ళనే చేసుకోవాలి అంటే నేను లవ్ మ్యారేజెస్ అని ఎంకరేజ్ చేయట్లా. పిల్లకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి కదా, చేసుకున్న అబ్బాయికి కొన్ని క్వాలిటీస్ అడుగుతారు. ఆ క్వాలిటీస్ తనకు నచ్చితే చేసుకుంటుంది కానీ అది లవ్ అనరు. తను నచ్చినోడు, తన మనసుకు నచ్చినోడు, ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చేసుకోవాలని ఒక ఒపీనియన్తో ఉంటారు ఆడపిల్లలు. అలాంటి క్వాలిటీస్ ఉంటే అబ్బాయిని చేసుకుంటారు. దీని లవ్ మ్యారేజ్ కాదు, మీరు చూపిన పెళ్లి సంబంధాలే, మీరు చూసిన పెళ్లి చూపులే. సో అలా చేసుకుంటారు. కానీ ఇప్పటికి కూడా స్టిల్ అమ్మాయి ఒపీనియన్ ఇన్ని రోజులు లేవు.
అమ్మాయి చెప్తే వినేది ఎవ్వరు లేరు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకోమంటే చేసేసుకోవాలి అంతే. అలా ఉన్నారు. అలా చేసుకుంటే నష్టపోయేది మీ బిడ్డలే. మీరు అమ్మాయి చెప్పింది వినకుండా తనకు నచ్చినట్టుగా చేయకపోతే నష్టపోయేది మీరే. లవ్ మ్యారేజెస్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజెస్లోనే ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు ఆ అబ్బాయితో ఈ క్వాలిటీస్ ఉన్నాయని తనకు కనుక్కొని మీకు చెప్పినప్పుడు వినండి. ఇది నచ్చలేదు అమ్మంటే వదిలేసేయండి. లేదు తన్నే చేసుకోవాలని చెప్పమాకండి, బాగోదు. అట్లాగే ఇంకా మా ఫ్రెండ్ లైఫ్లో ఏమంటారు, ఆ అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసుకున్న పెళ్ళి అట్టగట్ట క్యాన్సిల్ చేయాలని ఒక విలన్లాగా ఏమంటారు కాబోయే అత్తగారు అయితే చేసిందనమాట. చేస్తే ఇంకా మా ఫ్రెండ్ మళ్ళీ పేరెంట్స్ తిడతారు స్టార్ట్ చేసింది, మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయింది. ఇంకా జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసుకున్న అబ్బాయి ఫస్ట్ పెళ్లి చూపుల అబ్బాయి ఎంగేజ్మెంట్ ఎవరు వచ్చిన అబ్బాయి ఫోన్ చేస్తే ఏంటంటే ఏం మాట్లాడంటే ఏముందంటే ఏం లేదు, ఏది జరిగితే జరుగుతుంది నా లైఫ్లో, పెళ్ళి ఎప్పుడుకో అంటున్నారు కాబట్టి ఇప్పుడు నుంచి మాట్లాడుకోవడం ఎందుకు, ఏది జరిగితే అది జరుగుతుంది, మళ్ళీ పెళ్ళి కాకపోతే మీతో మాట్లాడిన కాడి నుంచి మళ్ళీ నేను ఫీల్ అవ్వాలి, ఇవన్నీ ఎందుకండి, మా అమ్మళ్ళు ఏదో సంబంధం చూస్తారు మళ్ళీ అదే చేసుకోవాలి, ఏదో మీ అమ్మళ్ళు ఇట్లా మాట్లాడడం పెడుతున్నారు కానీ వదిలించుకోవడానికి, ఇది పెళ్లి చేసుకోవడానికి కాదని ఈ అమ్మాయి ముక్కుసీటుగా అబ్బాయికి చెప్పేసింది అనమాట. చెప్పేస్తే ఇంక అబ్బాయి ఆలోచిస్తా మొదలుపెట్టాడు అనమాట. కానీ మా ఫ్రెండ్కి ఏదో మూలన బాధ, భయం, ఇది మిస్ అవుతుందేమో, తిన్నే చేసుకోవాలని చక్కగా హ్యాపీగా ఉంది, మనసులో సంతోషంగా ఉంది, కానీ ఇది కూడా క్యాన్సిల్ అయిపోయేటట్టుంది బికాజ్ ఆఫ్ ఏమంటారు మా ఫ్రెండ్కి చేసుకోబోయే అబ్బాయి వాళ్ళ మదర్ గురించి అనమాట. నెక్స్ట్ వీడియోలో పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నారు, పెళ్ళి ఎలా జరిగింది, మళ్ళీ ఏంటి జరిగిందని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దీని కంటిన్యూటీ వీడియో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. పెళ్ళి అనేది ఎప్పుడు పెట్టుకున్నారు, ఎంత త్వరగా పెట్టుకున్నారు, ఎలా జరిగింది, ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీ లైఫ్లో కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినట్లయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల మన పిల్లని ఫస్ట్ మన ఇంట్లోనే స్టార్ట్ చేస్తే మార్పు అనేది వస్తుంది. ఆలోచించాలి పేరెంట్స్, మంచిగా డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు